Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ ను, రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి. మదనపల్లెకు ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన మంత్రికి తాటికాయల గజమాలతో ఘన స్వాగతం పలికిన మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఇక్కడి నుండి వెళ్లిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఓడించి మన బలిజల సత్తా చూపాలి. కాపు, బలిజ, ఒంటరి తెలగ కులాల దక్షిణ భారత కన్వీనర్ దాసరి రాము పిలుపు. మదనపల్లె బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను బలపరిచిన దాసరి రాము. మదనపల్లె ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ ను, రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లె మిషన్ కాంపౌండ్ నందు వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మానుజ, మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు జింకా వెంకట చలపతి, నూర్ అజాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిసార్ అహ్మద్ కు సీటు ఇవ్వడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అలాంటి మంచి వ్యక్తిని గెలిపించుకోవాలని కోరారు. ఎంపీగా మిథున్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అందరికీ తెలుసునని, ఏడాదిలోపు హంద్రీనీవా నీరు మన ప్రాంతానికి అందుతుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకు కూడా నీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీనీవా కాలువ పూర్తి చేసి కుప్పానికి నీరు ఇచ్చారని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండి ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరేనని ఎద్దేవా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డికి డిపాజిట్ కూడా ప్రజలు ఇవ్వరని జోస్యం చెప్పారు. పార్టీలు, కులాలు చూడకుండా అందరికీ పథకాలు అందించామని అన్నారు. కేవలం పేదరికాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలు అందించారని తెలిపారు. తప్పకుండా ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ జగన్ కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా చంద్రబాబుని ఇంటికి పంపించడానికి ఆ భారతదేశం నేను భారతంగా దీపాన్ని వస్తున్నానన్న ఆశలు మేము కోరుతున్నాం. జై జగన్, జై జగన్, సిద్ధమా 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 సిద్ధమా. రామచంద్ర గారి చేతుల్లో నిసారన్నకు దీపాన్ని ఇస్తున్నాడు. ఒకసారి అందరూ జై జగన్, ఒక మంచి మైనార్టీ సోదరుడు, వారి తండ్రి గారికి కూడా చాలా మంచి పేరున్నది. ముస్తాక్ అహ్మద్ ను ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టాం. గతంలో ఎన్నో పర్యాయాలైన ప్రయత్నం చేసి కుదరలేదు. మరి ఈసారి ఆయనకు అదృష్టం వరించింది. మీరందరూ కూడా వారిని పెద్ద మెజారిటీతో గెలిపిస్తారని నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా పార్లమెంటుకు మూడోసారి మిథున్ రెడ్డిని నిలుస్తా ఉన్నాడు. మిథున్ రెడ్డిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఎన్నికల ముందు చెప్పాడో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో అమలు చేసి ఈ రోజు మళ్ళా మన ముందుకు ఎన్నికలకు వస్తా ఉన్నాడు. నేను మంచి చేస్తుంటే మీరందరూ కూడా నాకు సహకరించండి, మంచి చేయండి అని అడుగుతా ఉన్నారంటే వారి ధైర్యం మీరే అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో పోటీ చేశాడు, అంతకుముందు శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఈ రోజు మళ్ళా తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తా ఉన్నాడు. అతను ఏ విధంగా ఈ నియోజకవర్గానికి సేవలు అందించాడు మీరందరూ బాగా ఆలోచించుకోండి. ఈ రోజు నిసార్ అహ్మద్ రాకముందే ఇక్కడ మేము పూర్తి స్థాయిలో ప్రతి గ్రామానికి కూడా రోడ్లు లేక, ప్రతి గ్రామంలో కూడా తాగునీళ్ళకి ఇబ్బందిగా లేకుండా చేస్తా ఉన్నాం. మొన్నటిదాకా అందరి నీవా కాలువ పారించాం. మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో మనకు బోధ ప్రాజెక్టు కానీ లేదా మిగతా నీటి సౌకర్యాలు ఎక్కడ అవసరమో అక్కడంతా కూడా చేస్తాం. ఇప్పటికే రామసముద్రానికి కానీ చౌడేపల్లికి కానీ టెండర్లు కూడా అయిపోయాయి. ఆ పనులు మొదలు పెడతారు ఎన్నికల తర్వాత, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తా ఉండా. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చూస్తాం ఇక్కడ. మరి నిసార్ అహ్మద్ గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. ఈ రోజు మన మదనపల్లి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ వచ్చిందన్న, గ్రామాల్లో రోడ్లు వేస్తా ఉన్నారన్న, ఈ రోజు బీటీ కాలేజ్ యూనివర్సిటీగా అవుతోందన్న, కేంద్రీయ విద్యాలయ స్కూల్ వస్తోందన్న, నేషనల్ హైవే రోడ్లు జరుగుతున్నాయన్న, హాస్పిటల్ అభివృద్ధి జరిగిందన్న. ఇవన్నీ కూడా ఊర్లో సచివాలయ వ్యవస్థ, సచివాలయాలు, మన గ్రామాల్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం ఈ రోజు జరిగే అభివృద్ధి అంతా కూడా మన జగనన్న ముఖ్యమంత్రి అయినాకే అన్ని కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పథకాలన్నీ కూడా ఆగకుండా ముందుకు సాగాలంటే మన జగనన్న రాజ్యం ఉండాలా, జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా కూడా ప్రతి
ఇంటికి ప్రతి గ్రామానికి నీళ్లు ఇచ్చే విధంగా ప్రాజెక్టు టెండర్లు పిలిచినారు. వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తవ్వాలంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండాలి, జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. అంద్రినీవాలో కూడా ఈరోజు అంద్రినీవా కాలువని 3 ఇంతలు పెద్దదిగా వెడల్పు చేసి అన్ని చెరువులు కూడా మనకు నీళ్లు వచ్చే విధంగా ఈరోజు అన్ని పనులు జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆగకుండా జరగాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీస్సులు ఉండాలా. ఈ రోజు విచ్చేసిన మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుకుంటున్నాను, మీ అందరి సహకారంతో నిసార్ అన్నని ఎమ్మెల్యేగా మంచిగా మీరు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ కూడా నమస్కారం. దీనికి మూల కారణం ఏమంటే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ మన మదనపల్లికి 5 సంవత్సరాలుగా రూలింగ్ లో వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకే తెలుసు, తిరుపతి బెంగళూరు మదనపల్లి తిరుపతి 4 లేన్ రోడ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ హబ్ గా మన ఎడ్యుకేషన్ హబ్ గా కానీ, అదే కాకుండా ఇప్పుడు రీసెంట్ ఏమి అంటే గత 3 సంవత్సరాల్లో ఈఏపీ గ్రాంట్ కింద మదనపల్లిలో 124 రూరల్ రోడ్స్ ను తార్ రోడ్ గా డివైడ్ చేస్తున్నారు. రోడ్ నెట్వర్క్ అంతా పటిష్టంగా చేసి అన్ని మెటల్ రోడ్స్ గానీ, అర్బన్ రోడ్లు గానీ తార్ రోడ్ గా మార్చడం జరిగింది. అది దగ్గర 124 వర్కులకు గాను 148 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మదనపల్లి సరౌండింగ్స్ ఉండే రూరల్ రోడ్స్ అన్ని తార్ రోడ్ గా మార్చడం జరిగింది. అది కాక పీఎంజీసీ రోడ్డు గానీ, నాబార్డ్ గానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎన్నో వర్క్ చేశారు. చాలా అభివృద్ధి, సంక్షేమ పథకాల్లోనే కాదు అభివృద్ధి పథకాల్లో కూడా మదనపల్లిని పతాక శిఖరానికి తీసుకుపోయారు. కాబట్టి ఇట్లా నాయకులు మనకు చాలా అవసరము. ఇంకా మిథున్ రెడ్డి గారైతే చెప్పనక్కర్లేదు, ఆయనకు మనకు సీఎంజీ మధ్యలో కేవలం 2 అడుగుల దూరం ఉంది. ఒక అడుగు వచ్చేది మన మిథున్ రెడ్డి గారి దగ్గర వేయాలా, 2వ అడుగు వచ్చేసి మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వేయాలా. అంత దగ్గరలో మనం ఉన్నాం. ముందు మనము ఏదైనా చిన్న కార్యక్రమాలు చేయాలన్నా, డెత్ సర్టిఫికేట్ అయినా, బర్త్ సర్టిఫికేట్ అయినా, చిన్న ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, ఇల్లు గానీ, పెన్షన్ గానీ కావాలంటే నెలల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మీ యొక్క పరిపాలనా వ్యవస్థను అంటే సచివాలయాన్ని మీ ముంగిటి తీసుకొచ్చి, ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ముంగిట్లోనే అంటే మీ ఇంటికే తలుపు తట్టి మీకు పెన్షన్ ఎందుకు రాలేదు, మీకు ఏమైనా డెత్ సర్టిఫికేటో లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేటో ఏవైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీకు క్లియర్ చేసి ప్రభుత్వాన్ని మీ ఇంటి గడపగా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన మదనపల్లిలోనే వాడలా మన మిథున్ రెడ్డి గారి సహకారంతో రోడ్లు వేసినారు. అదేవిధంగా బీటీ కాలేజీని అప్గ్రేడ్ చేసి యూనివర్సిటీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మనకు ఎన్నో రోజుల మన కళ మెడికల్ కాలేజ్, ఆ కళ నెరవేర్చినటువంటి గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని సహకరించిన వ్యక్తి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు, మిథున్ రెడ్డి గారు. ఈ విషయాలన్నింటినీ మీరందరూ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా. అమ్మఒడి కార్యక్రమంలో ప్రతి అమ్మకు మేలు జరిగింది. ఈ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అందరి కెనాల్ ద్వారా కుప్పం కూడా నీళ్లు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మన రాయలసీమ, ముఖ్యంగా కరువు సీమ కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే పథకం కూడా మన యొక్క ఈ అమలు జరుగుతూ ఉంది. అది కూడా దగ్గర 80% అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ మనకు జరిగిన మంచిని దృష్టిలో పెట్టుకుని మీరు రాబోయే ఎన్నికల్లో మే 13లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని మీకు అందరికీ మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు గతంలో ఎమ్మెల్యే పదవి అనే విషయమే తెలియని పరిస్థితుల్లో బీఫామ్ ఇప్పించి ఆ రోజు వైఎస్ రాజశేఖర గారితో కూడా కొట్లాడి బీఫామ్ ఎమ్మెల్యే చేపించిన వ్యక్తి ఈ రోజు అనేక విషయాలు మాట్లాడుతున్నారు. అంటే దారి చూపించి నిలబెట్టిన వ్యక్తి ఈ రోజు ప్రత్యర్థిగా ఉన్నంత మాత్రాన మాట నిలుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఒక్కసారి ధన్యవాదాలు. ఎందుకంటే నేను చిన్నప్పుడు నిక్కరేసుకున్న గురించి రామచంద్ర గారి ప్రచారం చేశా. అయితే కొన్ని పరిస్థితుల్లో కొంచెం పక్కన పోసి వచ్చింది. 23 సంవత్సరాల తర్వాత అన్న నాకు అవకాశం మళ్ళా అన్నతో కలిసి అవకాశం వచ్చింది. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి నిసార్ అహ్మద్ ను అదేవిధంగా సోదరుడు మిథున్ రెడ్డి అత్యధిక మేరతో గెలిపించేందుకు అందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నా.
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఇక్కడి నుండి వెళ్లిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఓడించి మన బలిజల సత్తా చూపాలని తెలగ బలిజ ఒంటరి కులాల దక్షిణ భారత కన్వీనర్ దాసరి రాము పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ, బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసరి రాము మాట్లాడుతూ మే 13న జరగబోయే ఎన్నికల్లో వైసీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఓడించి బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ కేంద్రంలో ఈసారి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. బీజేపీ అండగా ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇక్కడి నుండి పిఠాపురంకు వెళ్లి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించడానికి పనిచేస్తున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఓడించి మన బలిజల సత్తా చూపాలని ఆయన కోరారు. రాబోయే ఎలక్షన్స్ సంబంధించి ఈరోజు తిరుపతిలో పెద్ద మీటింగ్ జరిగింది. అక్కడ జనసేన పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గారు, నెక్స్ట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గారికి సంబంధించి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశాం. ఈరోజు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట తరపు నుంచి బీజేపీ ఎంపీగా నిలబడి ఉన్నారు. మేమంతా కోరుతుంది ఒకటే, జాతీయ పార్టీలతోనే సామాజిక న్యాయం కానివ్వండి, సమాభివృద్ధి కానివ్వండి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, రాష్ట్ర విభజనతో ఆ పార్టీ దెబ్బతినడం జరిగింది. మా బలిజలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా అండగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగానే, రాజంపేట ఎంపీగా నిలబడ్డ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా, అట్టడుగు పేద ప్రజలందరూ కూడా తప్పకుండా ఓటు వేసి వారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉన్న మిథున్ రెడ్డి గారు మాకు చాలా బాధాకరం ఏంటంటే, వాళ్ళ ఊరు సొంత ఊళ్ళు వదిలేసి ఆయన పిఠాపురంకి వచ్చి, ఎక్కడ ఈస్ట్ గోదావరి పిఠాపురంకి వచ్చి ఆయన చుట్టుపక్కల మండలానికి ఒక నాయకత్వం అప్పచెప్పి పవన్ కళ్యాణ్ గారిని దాదాపు 500 కోట్లు 700 కోట్లు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అని చెప్పి జరుగుతున్న ప్రయత్నంలో ఇక్కడ ఎంపీ గారు పెద్ద కీలక పాత్ర పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి. మరి అలాంటి వ్యక్తి అదేమనంటే, అధికేశ్వరరాయుడు గారిని ఓడించాను, భార్యను ఓడించాను, వాళ్ళ కొడుకును ఓడించాను నేను, ఇట్లాంటి మాటలు, ఇలాంటి అహంకార పూరితమైన మాటలతో మాట్లాడుతున్న వ్యక్తిని, వీరిని ఎంతవరకు మనం స్పేర్ చేయాలో అందరూ ఆలోచించుకోండి. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ కూటమి రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నారు. రాష్ట్రం ఈ రోజున 10 లక్షల కోట్ల అప్పులతో ఉంది. కేంద్ర సహకారం లేకుండా, కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే రేపు ఏర్పడే ప్రభుత్వాలు ఒక్కరోజు కూడా గవర్నమెంట్ నడపలేవు. ఒక్కరోజు కూడా ప్రభుత్వ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది. ఉన్న రాజధాని భ్రష్టు పట్టించేశారు అందరూ కలిసి. ఎక్కడ పెట్టుబడులు కూడా రావట్లా, అవినీతిమైపోయింది. ఇసుక మీద, గనుల మీద ఎక్కడెక్కడ దోచుకున్న డబ్బు అంతా మందు మీద, చీప్ లెక్కర్ మీద సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, విభజన జరిగిన ఈ రాష్ట్రంలో సరైన ఆదాయ వనరులు లేవు, అప్పులు పాలైపోయిన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నేషనల్ పార్టీ, బీజేపీ పార్టీ యొక్క సహకారం కావాలి. కాబట్టి ఆ కూటమి కలిసి వెళ్తున్నారు. ఈ రోజు డబ్బులు, కోట్ల రూపాయల డబ్బుల్ని గుమ్మరిస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు. మీ ఓట్లు ఉన్నాయో లేవో చూసుకోండి. డబ్బులకి మీ ఓట్లు అమ్ముకోవద్దు. ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఖచ్చితంగా అందరూ కలిసి గెలిపించుకొని ఆయనకి మన ఎంపీగా ఢిల్లీకి పంపించగలిగితే మన రాష్ట్ర హక్కుల విషయంలో, మనకి కావాల్సిన అవసరాలు, ఇబ్బందుల విషయంలో ఖచ్చితంగా కేంద్రం నుంచి సహకారం అందుతుంది. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు, బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శ్రీనివాసులరెడ్డి, వైకాపా వైద్యుల విభాగం అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ వద్ద ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తాటికాయలతో తయారు చేసిన భారీ గజమాలను వేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు సిద్దల వేమారెడ్డి, ఇస్మాయిల్, మహేష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు, కులాలకు అతీతంగా అభివృద్ధి చేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. రానున్న ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గంలో మన పెద్ద అనుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మన నియోజకవర్గానికి వస్తున్నారు. ప్రతి ఊర్లోన రామసముద్రం నుండి మదనపల్లి నుండి నిమ్మలపల్లి వరకు ప్రతి ఒక్కరూ వేల జనాలు రోడ్డుపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయాలని మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నారు. దీనికి మన మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న మన నియోజకవర్గానికి వస్తున్న దానికి మనందరూ కూడా ఎంతో సంతోషంగా రోడ్డు మీదకి వచ్చి ఆయనకి వెల్కమ్ పలుకుతూ స్వాగతం పలుకుతున్నాం. దీనికి ఎందుకంటే మన నియోజకవర్గంలోనే మనకి ఏమి కావాలన్నా కూడా మనకు మన పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మన ఎంపీ మిత్రన్న గారు మన నియోజకవర్గానికి ఎంతో చేస్తున్నారు. కాబట్టి మనం ఎంతో కూడా మన వైఎస్ఆర్ పార్టీని మళ్ళా గెలిపించుకోవాలని మన జగన్మోహన్ రెడ్డి అయితే గన ప్రజల దృష్టిలోకి ఎలా పోయాడంటే ప్రతి ఊర్లోనే సచివాలయం పెట్టి సచివాలయంలో వాలంటీర్లు పెట్టి వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంట్లో ఏమి సమస్యలు ఉన్నా కూడా తీర్చుకొని వాళ్ళ సమస్యలన్నీ క్లియర్ చేయాలని చెప్పి ప్రతి నిమిషము కూడా ఆలోచిస్తున్న వ్యక్తి ఎవరున్నా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. దానికి మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మనము మన ఎంపీ మిత్రన్న గారికి మన ఎమ్మెల్యే నిసార్ అన్న గారికి ఓటేసి మనం గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. మనిషికి కూడా 2 ఓట్లు వస్తాయి. ఒకటి ఎంపీ గారికి, ఒకటి వచ్చి ఎమ్మెల్యే గారికి. మన ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ సార్ గారికి, మన ఎంపీ మిత్రన్న గారికి ఒక ఓటు ఫ్యాన్ ఓటు వేసి గెలిపించాలని మేమంతా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు చిత్తూరు బస్ స్టాండ్ లో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాక సందర్భంగా ఎంతో మంది కొండవారిపల్లి పంచాయతీ నుండి తట్టవారిపల్లి పంచాయతీ నుండి కార్యకర్తలు లీడర్లు అందరూ ఎదురుస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పాలంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శ్రీనివాసరెడ్డి గారు ఈ పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ప్రజా ప్రతినిధుల కోసం ఎంతెంతో కృషి చేస్తున్నాయి. తట్టి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా లీడర్లో రమణ గారు, వేమారెడ్డి గారు, నాగారెడ్డి గారు, తట్టి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు మదనపల్లి నియోజకవర్గానికి విచ్చేస్తున్నటువంటి మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి స్వాగతం పలికేందుకు ఇక్కడ చిత్తూరు బస్టాండ్ లో గజమాలతో తట్టి శ్రీనివాసరెడ్డి మరియు తట్టివారిపల్లి పంచాయతీ ప్రజలు, కొండమారపల్లి పంచాయతీ ప్రజలందరూ ఎదురు చూస్తున్నాము. మళ్లీ వైఎస్ఆర్ పార్టీని రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడేందుకు కృషి చేయడానికి మేము ఎంతో కష్టపడుతున్నాము. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుని ఇక్కడ నిసార్ అహ్మద్ గారిని, ఎంపీ మిథున్ రెడ్డి గారిని అందరూ గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు ఎంతో పెద్ద ఎత్తున అన్న కోసం ఎదురు చూసుకున్నారు మినిస్టర్ గారు. ఇలాంటి ప్రభుత్వం మనకు ఇంతవరకు ఎంతో మంది పేదలు ఎనికిబడి ఉన్నారు. ఆ పేద ప్రజలకు న్యాయం చేస్తున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాము. అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఈ బిడ్డలకు కావాల్సిన చదువుకు కావాల్సిన అన్ని వస్తువులను బిడ్డలు మనం పెంచి అట్లా పంపిస్తే మన జగన్మోహన్ రెడ్డి అన్ని చేసి వాళ్ళని ఉత్తరిస్తున్నాడు. ఇట్లాంటి నాయకుడు మనకు ఎంతైనా అవసరం అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్. పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో శ్రమించిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని, ఈ రాష్ట్రం బాగుండాలి, పేద ప్రజలు బాగుండాలి, ప్రజల ఆరోగ్యం బాగుండాలి, పేద ప్రజలు మంచి చదువు అందాలి, వారి కోసం ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. అదేవిధంగా ఏవైతే మనకి అభివృద్ధి లేదంటున్నారో ఈ పాఠశాలలు నాడు నేడు పథకం కింద ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో, హాస్పిటల్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో దీన్ని మనము సమూల అభివృద్ధిగా ప్రక్షాళించుకుని రూట్ లెవెల్ నుంచి, అంటే బేస్ కింద నుంచి కూడా అభివృద్ధి అనేది మొదలు కావాలి. 4 బిల్డింగ్లు కట్టేసి అభివృద్ధి చేసినాము, 4 సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసినామంటే అభివృద్ధి కాదు. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు, దేశం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మనం ముఖ్యమంత్రి గారు ఆకాంక్షిస్తున్నట్టు ఒక వర్గం వారు కాకుండా ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరూ సమానంగా ఎదగాలనే సంకల్పంతో ఆయన ఈ ప్రభుత్వం నడిపిస్తున్నారు. మనం అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకుని లోకల్ నియోజకవర్గ అభ్యర్థి నిసార్ అహ్మద్ గారిని, ఎంపీగా మన మిథున్ రెడ్డి అన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. జై నిసార్ అహ్మద్. ఈరోజు మన మదనపల్లి ఎన్నికల విధుల్లో భాగంగా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రివర్యులు పర్యటిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు ఈ గవర్నమెంట్ మనకు జగనన్న వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరువైనాయో
అందరికీ తెలుసు. ఈ రోజు ప్రజల్లో కూడా ఈ సంక్షేమం ఉంది కాబట్టి ఈ రోజు మరి మళ్ళా జగన్ ప్రభుత్వాన్ని మరి తెచ్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సి కోరుకుంటూ విరమించుకుంటాం. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కేవలం బీఎస్పీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని బీఎస్పీ కార్యాలయం వద్ద నుండి ఎన్నికల ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ నరసింహులను ఏనుగు గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గుర్తించవలసిందిగా ప్రార్థన. ఏనుగు గుర్తుకే మన ఓట్లు, ఏనుగు గుర్తుకే మన ఓట్లు, ఏనుగు గుర్తుకే మన ఓట్లు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తిరిగి వైసీపీని అధికారంలోకి తెస్తాయని మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి ధీమా వ్యక్తం చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన ఆత్మీయ సభకు పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమం కారణంగానే సిద్ధం సభలకు లక్షలాదిగా ప్రజలు హాజరవుతున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఎంపీగా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చిన్నగా రాండి, నచ్చండి. ఎనికి రానా తెంగా చిన్నగా పద చిన్నగా పదనా చిన్న
వాళ్ళు ఉండమన్నా నిమిషము గట్టిగా పుంగనూరు శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, నిరంతరము ప్రజల కోసం శ్రమించే వ్యక్తి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రజాదరణ వ్యక్తి, మా ప్రీతం నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, అదేవిధంగా రాజంపేట పార్లమెంటు సభ్యుడు యువ నాయకుడు మిథున్ రెడ్డి గారు, మరి మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నిసార్ అహ్మద్ అన్న గారు ఈరోజు రామచంద్రరెడ్డి గారు రామసముద్రంలోన మదనపల్లి మండలము, మదనపల్లి మున్సిపాలిటీ, అదేవిధంగా నిమ్మలపల్లి ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నిసార్ అహ్మద్ అన్న గారికి, అదేవిధంగా మరి ఎంపీ మిథునన్న గారిని మరి ప్రజలు 2 ఓట్లేసి గెలిపించాలని దీనిలో భాగంగా ఈ రోజు రామసముద్రం నుంచి మరి ర్యాలీగా మరి పెద్దలు రామచంద్రరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, నిసార్ అహ్మద్ గారు, డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి గారు, నరేష్ కుమార్ రెడ్డి గారు వీరందరూ కూడా వస్తున్నారు. మరి మా 11-12 వార్డుల నుంచి మేము కూడా దాదాపు కొన్ని వేల మందితో ఈ రోజు మేము మిషన్ కాంపౌండ్ మీటింగ్ కు ర్యాలీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులైతేనేమి, అభిమానులైతేనేమి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైతేనేమి, రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి గారి అభిమానులైతేనేమి మేమందరూ కూడా ఈ రోజు ఆ కార్యక్రమం అవుతున్నాం. మీరు ఎంతమంది వచ్చినా సింహం సింగల్ గా వస్తుంది. పేద ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర తన తండ్రి ఏ విధంగా వేసుకున్నాడో అదే విధంగా ఉన్న నాయకుడు జగనన్న. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు మరొకసారి జగనన్నను ముఖ్యమంత్రిగా, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథునన్నగా, మరి మదనపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా మరి నిసార్ అన్నని తప్పకుండా అఖండ మెజార్టీతో గెలిపిస్తారని సందర్భంగా తెలియజేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మదనపల్లి ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ ను, రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి. మదనపల్లెకు ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన మంత్రికి తాటికాయల గజమాలతో ఘన స్వాగతం పలికిన మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఇక్కడి నుండి వెళ్లిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఓడించి మన బలిజల సత్తా చూపాలి. కాపు, బలిజ, ఒంటరి తెలగ కులాల దక్షిణ భారత కన్వీనర్ దాసరి రాము పిలుపు. మదనపల్లె బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను బలపరిచిన దాసరి రాము. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.